జర్మనీకి చెందిన ఆయన 1940స్లో వ్యాధి అనేది ప్రదేశం యొక్క సమస్య. అది వ్యాధి నిరోధక వ్యవస్థ, వ్యాధి నిరోధక శక్తిని పాడు చేస్తుంది ఈ రేడియేషన్ అనేది ఆయన ఆయన చెప్పారు. ఇంకొక ఆయన జర్మనీ ఆయన. అలాగే మీరు బ్యాచిలర్ అనే ఒక ఖ్యాతి బ్యాచిలర్ అని ఒక ఆస్ట్రియన్ టీచర్, ఈవిడ ఒక 3000 ఇళ్ళ మీద ఇళ్ళు తిరిగి పరిశోధన చేసి ఒక 11,000 మంది రికార్డు తీసుకుని 3000 స్కూల్ చిల్డ్రన్ అనేది పరిశోధన చేసింది ఈవిడ. రికార్డు తీసి 3000 మంది స్కూల్ పిల్లలను పరిశోధన చేసింది. ఏం చేసిందంటే ఆవిడ, ఈ 3000 మంది ఎవరైతే జీవపృథ్వీ రేడియేషన్ జోన్లో నిద్రపోతున్నారో లేదా స్కూల్లో ఈ రేడియేషన్ లైన్లో కూర్చుంటున్నారో వాళ్ళ చదువు విషయంలో కానీ, ఆటల విషయంలో కానీ, వాళ్ళ ఆరోగ్య విషయంలో కానీ వాళ్ళు వెనకపడ్డారని చెప్పి వాడు కనిపెట్టింది. పైగా హైపర్ యాక్టివ్ పిల్లలు కానీ, డల్ పిల్లలు వీళ్ళందరూ కూడా ఆ రేడియేషన్లో ఎక్స్పోజ్ అయిన వాళ్ళు అట్లా ఉన్నారని చెప్పి తెలుసుకుంది ఆవిడ. వీళ్ళని ఆ రేడియేషన్లో కాకుండా వేరే చోట పడుకోబెట్టడం కానీ, స్కూల్లో వేరే చోట కూర్చోబెట్టడం చేసినట్లయితే వాళ్ళందరూ బాగా కోలుకున్నారు, అందరూ కూడా మంచి మెరుగుదల చూపించారని చెప్పి ఈవిడ పరిశోధన. ఈవిడ 1978లో ఈవిడ పరిశోధన చేసింది. ఈవిడ రాసిన గ్రంథం ఎర్త్ రేడియేషన్ ఒక గ్రంథం, యూరోపియన్ బెస్ట్ సెల్లింగ్ అంటే ఆ రోజుల్లో ఎర్త్ రేడియేషన్ గ్రంథం, యూరోపియన్ బెస్ట్ సెల్లింగ్ గ్రంథం. క్యాన్సర్ ఎలర్జీస్ మీద ఈవిడ రాసిన గ్రంథం పరిశోధన చేసి.